చాలామందికి ఈ మధ్య పబ్లిసిటీ అన్నది పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో కావచ్చు లేదా ఇతరత్ర మీడియమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాళ్ళ పేరు అందరికి వినిపించాలని చెప్పి కొద్దిమంది చాలా పాజిటివ్ దృక్పథంతో మంచి మంచి వీడియోస్ చేయడం కానివ్వండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. తద్వారా అటువైపు డబ్బులు సంపాదించుకుంటారో, మరోవైపు వాళ్ళకి కావాల్సిన ఏదైతే పాజిటివ్ పబ్లిసిటీ కావాలో దాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ కొద్దిమంది మాత్రము దాన్ని నెగెటివ్‌గా తీసుకుంటున్నారేమో అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఒక పర్సన్ ఆయన ఆహ్, ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి కోర్ట్‌కెళ్ళాడు. ఆ కోర్ట్‌కెళ్ళి ఒక పిల్ దాఖలు చేశారు. పిల్ అంటే తెలుసు కదా మీకు ఏంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పి ఒక పిల్ దాఖలు చేశాడు. ఆ పిల్ ఏంటంటే అతని పేరు దీపక్ కన్సాల్. ఈ దీపక్ కన్సాల్ అని ఆయన ఒక ఆహ్, పిల్ ఏసారు. ఏమని ఏసారు అంటే బీసీసీఐ ఏదైతే ఉందో బీసీసీఐ అన్నది అది గవర్నమెంట్ ఆహ్, కాదు. గవర్నమెంట్ సంబంధించిన సంస్థ కాదు. ఒక ప్రైవేట్ సంస్థ అది. ఆ సంస్థ ఎంపిక చేసి పంపిస్తున్న టీమ్ ఏదైతే ఉందో ఆ టీమ్‌ను టీమ్ ఇండియా అని పిలవకూడదు. తర్వాత అక్కడ భారతదేశానికి సంబంధించిన జెండా కానివ్వండి, లేదా మన భారతదేశానికి సంబంధించిన ఎంబ్లమ్స్ కానీ వాడకూడదు అని చెప్పి ఒక పిల్లేసాడు. ఏంటి అతని లాజిక్ ఏంటి? బీసీసీఐ అన్నది ప్రభుత్వానికి సంబంధించింది కాదు. అదొక ప్రైవేట్ ఆర్గనైజేషను. ఆహ్, సో, కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసే టీమ్‌ని టీమ్ ఇండియా అని మీరు ఎట్లా అంటారు? టీమ్ ఇండియా అని అనకూడదు. దాన్ని వేరే ఏదైనా పేరు పెట్టుకోవాలి. లేదా భారత జట్టు అని చెప్పడం. అందులో ముఖ్యంగా ఏదైతే ప్రసార భారతి అంటే ఈ డీడీ అంటారు కదా! ఆ డీడీ భారతదేశంలో ఉన్న డీడీకి సంబంధించిన ఛానల్స్‌లో ఆ టీమ్‌ని ఏదైతే బీసీసీఐ సెలెక్ట్ చేసే క్రికెట్ టీమ్‌ని భారత జట్టు అనడం గానివ్వండి, లేకపోతే టీమ్ ఇండియా అనడం గాని కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన పిల్లేసారు. పిల్లేస్తే జడ్జి దాన్ని విచారించి మొట్టికాయలు కొట్టడం అంటే మామూలు కాదు. గుయ్యమనేలాగా రెస్పాన్స్ ఇచ్చారు. సరే బీసీసీఐ సెలెక్ట్ చేస్తుంది దేనికోసం సెలెక్ట్ చేస్తుంది? ఐపీఎల్ ఆడడానికా? కాదు కదా! అంతర్జాతీయ వేదిక పైన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక 13 మంది లేదా 14 మంది వెళ్లి 11 మంది గేమ్ ఆడి, ఆ గెలుపోటములు భారత్‌కి సంబంధించిన గొప్పతనంగానో, లేదా ఓడిపోతే వీక్‌నెస్‌గానో మాట్లాడుకునే పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో, అలాంటి టీమ్‌ని టీమ్ ఇండియా అనకుండా ఏమనాలి అని ఒక క్వెషన్ ఏసింది. అంటే కేవలము ఇదొక్కటే కాదు. ఇప్పుడు బాక్సింగ్ అసోసియేషన్స్ గానివ్వండి, లేకపోతే మిగిలిన ఒలింపిక్ అసోసియేషన్ ఇవన్నీ కూడా ప్రభుత్వం దాన్ని చూస్తుంది. ఓవర్‌లుక్ చేస్తుంది తప్ప ప్రభుత్వమే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అన్నీ ఏం చేయదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా భారతదేశంలో ఉన్న డిస్కషను సరే అంటే అది కాంట్రోవర్షియల్ సబ్జెక్ట్ కాకూడదనే ఉద్దేశంతో నేను జస్ట్ సింపుల్‌గా చెప్పేస్తున్నాను. రిజర్వేషన్ అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొనొచ్చి ప్రతిభ గుర్తింపు పడట్లేదు. అది ఇది అని ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడైతే ఇవి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే, ఆధీనంలోనే నడుస్తాయి కానీ ప్రైవేట్ అఫైర్స్ లాగా నడుస్తాయి. ఇప్పుడు బీసీసీఐ టీమ్‌ని సెలెక్ట్ చేస్తుంది, పంపిస్తుంది. ఆ ఖర్చులు, ఆ లెక్క పద్దులు, దానికి సంబంధించిన ట్యాక్స్‌లు కడుతుంది తప్ప భారత ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎలాంటి ఫండ్స్ తీసుకోరు. దానికి సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ పొందరు. అలా ఉన్న నేపథ్యంలో ఈ కన్సాల్‌కి ఏమని అడిగింది అంటే, ఇప్పుడు మళ్ళీ దాన్ని టీమ్ ఇండియా అనకపోతే ఏమనంటావు? వాళ్ళు ఆడుతుంది భారతదేశానికా? లేకపోతే బీసీసీఐ కోసం ఆడుతున్నారా? కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పీల్లు వేయడము, కోర్టు సమయాన్ని వృధా చేయడంతో పాటు దీని మీద ఆ సెన్సేషనలైజ్ ఏది అవుతే దానివల్ల మీకేదో లాభం వస్తుందని భావించడం ఏందో తప్పు. భారతదేశంలో ఇంతకన్నా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌ని ప్రశ్నించాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. పబ్లిక్‌ని కూడా ప్రశ్నించాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి ఇష్యూస్ మీద దృష్టి పెట్టి అది భారతదేశానికి ఏమైనా ఉపయోగపడుతుందని ఆలోచించాలి తప్ప, భారతదేశం నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఒక టీమ్‌ని టీమ్ ఇండియా అనొద్దని మీరు భారత జట్టు అనకూడదు అని ఒక ప్రైవేట్ అఫైర్ లాగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు భారత్ గెలిచింది అంటారు తప్ప, ఆ బీసీసీఐకి సంబంధించిన టీమ్ గెలిచింది అనట్లేదు కదా! వరల్డ్ కప్ ఆడుతున్నారు. వరల్డ్ కప్‌లో వాళ్ళు ఏ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు? భారతదేశానికే కదా! ఆ టీమ్‌ని ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తున్నారు? భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో అక్కడున్న క్రికెట్ బోర్డ్స్‌లో ఆడి అది రంజీలో గానివ్వండి, దియోదర్ ట్రోఫీ గానివ్వండి, లేదా ఇతరత్ర ఫార్మాట్స్‌లో ఆడినప్పుడు ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేస్తారో అలాంటి పెర్ఫార్మ్ చేసిన వాళ్ళని ఒక 14 మందినో, 16 మందినో సెలెక్ట్ చేసి వాళ్ళని ఒక టీమ్‌గా తయారు చేసి, అందులోను మళ్ళీ టెస్ట్‌కి సెపరేటు, వన్ డేస్‌కి సెపరేటు, టీ20కి సెపరేటు ఇలాంటి ఫార్మాట్స్ అన్ని రెడీ చేసి వీళ్ళని పంపించి ఆడిపిస్తున్నారు. ఆ గెలిచిన తర్వాత దానికి సంబంధించిన క్రెడిట్ ఎవరికొస్తుంది? దేశానికే వస్తుంది. మొన్న ఏషియా కప్ భారత్ గెలిచింది అంటున్నాం మనం. భారత్ గెలిచింది అంటే బీసీసీఐ గెలిచినట్టు కాదుగా. ఆ భారతదేశం గెలిచినట్టేగా. భారతదేశం గెలవడం అంటే వాళ్ళు ఆ దేశం కోసం ఆడుతున్నట్టేగా.
అప్పుడు ఆ దేశం కోసం ఆడుతున్న టీంని ఆ టీం అనకుండా ఇంకేమనమంటావు అని చెప్పేసి చాలా గట్టిగా మొట్టికాయలేసింది. భారతదేశంలో చాలా సమస్యలున్నాయి. ఆ సమస్యల మీద నువ్వు పోరాటం చెయ్యి. మేము కూడా అప్రిషియేట్ చేస్తాం గానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి పిల్లలు వేసి మా టైము అయితే వేస్ట్ చేయొద్దని చెప్పేసి చాలా సీరియస్‌గా చెప్పింది.